జై శ్రీకృష్ణ అండి. మనం భక్తి యోగంలో 12వ శ్లోకం చూద్దాము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాత్ శాంతిరనంతరం. ప్రతిపదార్థం చూద్దాము. అభ్యాసాత్ జ్ఞానం శ్రేయః హి. యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము శ్రేయస్కరము. జ్ఞానాత్ ధ్యానము విశిష్యతే. ఈ జ్ఞానాన్ని మించినది ధ్యానము. ధ్యానాత్ కర్మ ఫలత్యాగః. ధ్యానము కన్నా కర్మఫల త్యాగము ఉత్తమము. త్యాగాత్ శాంతి అనంతరం. కర్మఫల త్యాగము తర్వాతనే శాశ్వత శాంతి లభిస్తుంది అని చెప్తున్నారు. దీని అర్థం ఏంటి? అభ్యాసము అంటే నిరంతర సాధన. కానీ యాంత్రికమైన అభ్యాసం కంటే జ్ఞానము, అంతకంటే భగవంతుణ్ణి ధ్యానించడం ఇంకా శ్రేష్టం. అంతకంటే ఉన్నతమైనది కర్మఫల త్యాగము. ఈ త్యాగమే మనకు శాశ్వతమైన శాంతిని ఇస్తుంది అని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్న ముఖ్య విషయాలు చూద్దాము. ఇందులో భగవానుడు 5 విషయాల గురించి చెప్తున్నారు. అభ్యాసము, జ్ఞానము, ధ్యానము, కర్మఫల త్యాగము, శాంతి అని. ఈ శ్లోకాన్ని మనము ఒక కోణంలోంచి అర్థం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ భగవానుడు ఈ 5 విషయాలు చెప్పారు కదా, అవి మనం సాధనా పథంలో ఉన్న స్థాయిలుగా అనుకోవచ్చు. అంటే వేరు వేరు దశలుగా. మొదట మన సాధన అనేది ఎలా మొదలవుతుంది? ఒక అభ్యాసం ద్వారా మొదలవుతుంది. అభ్యాసం చేయగా చేయగా అది మనకి ధ్యానం వైపు తీసుకువెళ్తుంది. అంటే అభ్యాసం ద్వారా జ్ఞానం పొందుతాం. జ్ఞానం పొందిన తర్వాత దాని మీద మనము ధ్యానం చేస్తాం. ధ్యానము అంటే ఏంటి? కాంటంప్లేటివ్ అవేర్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ ధ్యానం చేయడం అవసరం. ఎందుకంటే అప్పుడే మనం ఆ జ్ఞానంలోని సూక్ష్మతను మనం పట్టుకోగలుగుతాం. మన మనసు పట్టుకుంటుంది. అలా ధ్యానం చేయగా చేయగా మనకు కొన్ని ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. ఎలా? మనం విశ్వ చైతన్యంతో మనం భిన్నంగా లేము, మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే అనే ఒక అర్థవంతమైన జ్ఞానం అనేది మనకు తెలుస్తుంది. అప్పుడేమవుతుంది అంటే, ప్రకృతిలో నేను భాగమైనప్పుడు నేను ఏది పొందడం లేదు, అలాగని ఏది పోగొట్టుకోవడం లేదు. ప్రకృతి అయితే ఎలా ఇచ్చేస్తుందో నిస్వార్థంగా, అలా నేను కూడా చెయ్యాలి, అలాగే నేను చేస్తున్నాను అనే ఒక రియలైజేషన్ కలుగుతుంది. అదే కర్మఫల త్యాగానికి దారితీస్తుంది. సమస్తం త్యాగం చేసినప్పుడు ఇంకా మిగిలేదేంటి? శాంతే కదా. ఇంకా ఎలాంటి చంచలత ఉండదు మనసులో. సమస్తం ఇచ్చేసినప్పుడు అప్పుడే శాంతి అనేది కలుగుతుంది. ఇది సాధనలో కొన్ని దశలు అన్నమాట. ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పారు భగవానుడు. ఏమని చెప్పారు? యాంత్రికంగా చేసే అభ్యాసం కన్నా జ్ఞానం గొప్పది అన్నారు. అంటే ఏంటి అర్థం ఇది? అంటే మామూలుగా కూడా మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు గుడ్డిగా చదువుతూ ఉన్నాం అనుకోండి, దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దానిలో ఉన్న జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అది ఒకటి. ఇంకొంచెము ఒక వైడర్ వ్యూలో చూసామనుకోండి, మనం రోజువారీగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, అనుభూతులు పొందుతూ ఉంటాం కదా. అవన్నీ ఎలా చేస్తున్నాం? మనం ఎక్కడి నుంచో బయట నుంచి కొత్తగా ఏమీ రావట్లేదు. మనం అవి కూడా ఒక ఆటో పైలట్ మోడ్లో చేస్తూ ఉంటాం. అంటే ఎప్పుడో మనం రాసుకున్న స్క్రిప్ట్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అంటే ఎలా? ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, అది ఆల్రెడీ స్క్రిప్ట్లో ఉంటుంది. ఆ స్క్రిప్ట్లో ఉన్నట్టే మనం స్పందిస్తూ ఉంటాం. ఈ సిచ్యుయేషన్లో ఎలా ఆలోచించాలి, లేదంటే ఎలా అనుభూతి చెందాలి, ఇవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోతూ ఉంటాయి. అంటే యాంత్రికంగా చేస్తూ ఉంటాం. భగవానుడు ఏం చెప్తున్నారంటే, అలా యాంత్రికంగా చేస్తూ, యాంత్రికంగా పనులు చేస్తూ, యాంత్రికంగా ఆలోచిస్తూ, అలా కాకుండా, అలా అనుభవిస్తూ, అలా కాకుండా ఎరుకతో ఉండండి. ఎప్పుడైతే మీరు ఎరుకతో ఉంటారో
అప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. అంటే మనం చేస్తున్న పనులు గురించి, మనం చేస్తున్న ఆలోచనల గురించి, మన భావాల గురించి మనకు అర్థమవుతుంది ఎరుకతో ఉన్నప్పుడు. లేదంటే మనం ఒక భావనలో కూరుకొని పోయాము అనేది కూడా మనకు తెలియకుండా ఉంటుందన్నమాట. నీ చేపలో చేపలు నీళ్ళల్లో ఉన్నప్పుడు మేము తడిగా ఉన్నామని వాటికి తెలియదు కదా. అవి ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉంటాయి. అలాగే మనం ఒక భావనలో కొన్ని ఆలోచనలు కూరుకొని పోయి ఉన్నామనుకోండి, అక్కడ ఉన్నామనే విషయం కూడా మనకు తెలియదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఒక అంచు పైకి వెళ్తామో ఆ భావనలు, ఆలోచనల నుండి, అప్పుడే మనం ఆ ప్రశాంతతలో మనకు అర్థమవుతుంది. ఓ నేను ఇలాంటి దాంట్లో ఉన్నాను, బయటపడాలి అని. అంటే యాంత్రికంగా చేయకండి అనేది చెప్తున్నారు. అదండి ఈ శ్లోకంలో. మళ్ళీ కొన్ని మంచి విషయాలతో తర్వాత శ్లోకం చూద్దాము. అంతవరకు జై శ్రీకృష్ణ.